శ్రీకృష్ణదేవరాయలకి ఒకరోజు రాత్రి కలలో మాయాభవనం కనిపించింది. దగదగా మెరుస్తున్న బంగారపు రాళ్లతో నిర్మించిన ఆ భవనంలో సకల సౌకర్యాలు ఉన్నాయి. తనకొచ్చిన కలను సభలో వివరించి, ఇలాంటి భవనాన్ని నిర్మించిన వారికి 1000 బంగారు నాణాలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. మహారాజు చెప్పినట్లు భవనం నిర్మాణించడం అసాధ్యమని సభికులందరికీ తెలుసు. అయినా ఆ మాట రాజుకు చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయారు. ఈ విషయాన్ని రాజుకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు తెనాలి రామకృష్ణుడు. తరువాత రోజు ఓ వృద్ధుడి వేషంలో బోరున ఏడ్చుకుంటూ సభకు వచ్చాడు. ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది అని ప్రశ్నించాడు శ్రీకృష్ణదేవరాయలు. మహారాజా, నా సొమ్మంతా దొంగల పాలైంది, నాకు న్యాయం చేయండి అని ప్రాధేయపడ్డాడు వృద్ధుడు. నీ సొమ్మును దొంగలించిందెవరు చెప్పు, నీకు న్యాయం చేస్తా అని శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. నా సొత్తు తీసుకెళ్ళింది మీరే మహారాజా అని వృద్ధుడు చెప్పడంతో శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం పట్టలేకపోయాడు. నాకు నిన్న రాత్రి కల వచ్చింది. మీరు సైనికులతో మా ఇంటికి వచ్చి నేను దాచుకున్న డబ్బునంతా దోచుకున్నారు అని వృద్ధుడు వివరించడంతో, నీకు పిచ్చి పట్టిందా? అది కల మాత్రమే, కలలు ఎక్కడైనా నిజమవుతాయా అని అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అందుకు ఆ వృద్ధుడు నవ్వి, మహారాజా, అద్భుతమైన మాయాభవంతి కట్టడం మీ కల నిజం కాగలిగినప్పుడు నా కల ఎందుకు నిజం అవ్వకూడదు అని అన్నాడు. దాంతో తెనాలి రామకృష్ణుడు వృద్ధుడి వేషంలో వచ్చి తన పొరపాటుని తెలివిగా తెలియజేయబరిచినందుకు కలలు నిజం కావని గ్రహించి శ్రీకృష్ణదేవరాయలు తన మాయాభవంతి నిర్మాణ ఆలోచనని వెనక్కి తీసుకున్నట్లు సభికులకు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.